మన భారతదేశంలో 2022 క్యాలిక్యులేషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే భారతదేశం అంతటా దాదాపుగా పోలీస్ స్టేషన్ లో నమోదయ్యే ప్రతి 3000 కేసులలో 1000 కేసులకు పైగా మానవ అక్రమ రవాణా కేసులు అయితే నమోదవుతున్నాయి. మన దేశంలో ఉన్న రాష్ట్రాల మొత్తం మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో ఎక్కువగా మానవ అక్రమ రవాణా కేసులు నమోదవడం జరిగింది. అయితే ఇలా అక్రమంగా రవాణా చేయబడిన వ్యక్తులను లేదంటే మహిళలను ఏం చేస్తారని మనం చూసుకున్నట్లయితే అక్రమ రవాణా చేయబడిన వ్యక్తిని మత్తుమందు ఇవ్వడం, అక్కడే ఎటు కదలకోకుండా అలాగే ఉంచడం, వాళ్ళను కొట్టడం, ఆకలితో అలమటించేలా చేయడం, రోజుకు ఉన్న 10 గంటల కంటే ఎక్కువగా వాళ్ళ చేత పని చేయించుకోవడం ఇలా జరుగుతుందన్నమాట. ఇక బాలికలను మహిళలను ఏం చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే వాళ్ళను సెక్స్ ట్రాఫికింగ్ కి గురి చేయడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళను సెక్స్ కు బానిసలుగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళను విదేశాలకు కూడా అమ్మివేసి వాళ్ళ చేత ఇటువంటి పనులు అయితే చేస్తూ ఉంటారు. మనం గదులను, కార్లను, బైకులను అద్దెకిస్తూ ఉంటాము. అలాగే అద్దెకు కూడా మనం తీసుకుంటూ ఉంటాము. అయితే నేను చెప్పబోయే ప్రాంతంలో భార్యలను అద్దెకిస్తారు. ఇది ఎక్కడ ఏంటి అనే విషయాలు మనం ముందు తెలుసుకుందాము. మన దేశంలో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు స్త్రీని అంగడి వస్తువుగా, ఒక విలాసవంతమైన వస్తువుగా భావిస్తూ ఈ సమాజం అయితే వస్తుంది. నాటికి నేటికి సమాజంలో ఎలాంటి మార్పు రాకపోగా ఇది మరింత పెరిగిపోతుంది. ఇప్పటికే వ్యభిచార గృహాల్లో అంగట్లో సరుకుగా స్త్రీ మారిపోయింది. ఎన్నో ముఠాలు అమ్మాయిలను విదేశాలకు సైతం సరఫరా చేస్తున్నాయి. ఇక అగ్ని సాక్షిగా 3 ముళ్ళు వేసిన భార్యను కూడా అద్దెకివ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఏమిటి అనే విషయాలు తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాంట్రాక్టు పద్ధతి మీద భార్యలను అద్దెకిస్తున్న సంప్రదాయం వందల సంవత్సరాలుగా సాగుతూ ఉందన్నమాట. సో ఈ వింత ఆచారానికి వేదిక ఏదంటే మధ్యప్రదేశ్ అని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో శివపురి జిల్లాలోని గ్వాలియర్ అనే ఒక ప్రాంతం అయితే ఉంది. అక్కడ రాచరికానికి, రాజపుత్రులకు, సంప్రదాయాలకు, కట్టుబాట్లకు పుట్టింది పేరు అన్నమాట గ్వాలియర్ అనేది. ఇక్కడ భర్తకు డబ్బులు ఇచ్చి నచ్చిన వ్యక్తి భార్యను అద్దెకు తెచ్చుకోవచ్చు. తరతరాలుగా సాగుతున్న ఈ సంప్రదాయం పేరు దడిచా ప్రద అనే ఒక పేరైతే ఉంది. షోరూమ్ లో బొమ్మలను నిలబెట్టినట్లు ఇక్కడ భార్యలను మార్కెట్ లో వరుసలో నిలబెట్టి మరి అద్దెకిస్తూ ఉంటారు. ఇంత బహిరంగంగా ఇలాంటి ఘోరం జరుగుతుంటే ప్రభుత్వాలు గాని అధికారులు గాని పట్టించుకోరా అని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. కానీ ఇక్కడ అలాంటివి అయితే అసలు పనిచేయవు. ఈ వ్యవహారం అంతా పూర్తిగా చట్టబద్ధంగా జరుగుతుంది. 10 రూపాయల రెవెన్యూ స్టాంప్ పేపర్ మీద వీళ్ళైతే ఒప్పందం అయితే కుదుర్చుకుంటారు. అద్దెకిచ్చే సమయంలో ఆ స్త్రీకి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అద్దెకు తీసుకున్న వ్యక్తులదే. ఆమెకు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత అద్దెకు తీసుకున్న వ్యక్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇది కేవలం పేపర్ పైన ఒప్పందానికి రాసుకోవడానికి మాత్రమే పరిమితం. ఒకవేళ ఎవరైనా సరే వేరే ఒకరి భార్యను అద్దెకు తీసుకువెళ్లిన తర్వాత ఆ మహిళ అనారోగ్యంతో ఉంటే ఆ స్త్రీని ఎక్కడి నుంచి తీసుకువచ్చాడో అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ మరో షరతు అయితే ఉంది. అద్దెకు భార్యను తీసుకువెళ్లే వ్యక్తికి వేరే భార్య ఉండకూడదు. అంటే అతనికి ఆల్రెడీ పెళ్ళై ఉండకూడదు. కానీ ఇక్కడ భార్యలు ఉన్న వాళ్ళు కూడా తనకు పెళ్లి కాలేదని చెప్పేసేసి ఇక్కడ భార్యలను అయితే అద్దెకు తీసుకువెళ్తూ ఉంటారు. ఇక్కడ అద్దెకు వెళ్తున్న స్త్రీ మనోభావాలు ఇక్కడ పరిగణలోకి తీసుకోవు. మంచి బేరం కుదిరితే భర్తలు తమ భార్యలను పరాయి పురుషుడి వెంట పంపించేస్తూ ఉంటారు. అందం ఉన్న మహిళకు అద్దె ఎక్కువగా ఉంటుంది. నెల అద్దె చెల్లించవచ్చు. లేదంటే సంవత్సరం మొత్తానికి ఒకేసారి అద్దె చెల్లించే పద్ధతి అయితే ఇక్కడ అమల్లో ఉంది. అద్దె ₹1,00,000 నుంచి అత్యధికంగా 20 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో స్త్రీ గర్భం దాల్చిన అద్దెకు తీసుకున్న వ్యక్తికి ఎలాంటి బాధ్యత ఉండదు. దేశం మొత్తం మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఇక్కడ స్త్రీలు మాత్రం తమ భవిష్యత్తు కోసం పోరాడరా అని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఈ గ్వాలియర్ ప్రాంతంలో భర్తలకు భార్యల మీద పూర్తి హక్కులు ఉంటాయని తరతరాలుగా ఇక్కడ సమాజం అయితే చెప్తూ ఉంటుంది. వివాహం జరిగిన తర్వాత ఆ స్త్రీ భర్త ఏం చెప్పినా నోరు విప్పకుండా భర్త ఏది చెప్తే అది చేయవలసి ఉంటుంది. తమ సమాజ కట్టుబాట్లను ఉల్లంఘించడానికి గ్వాలియర్ మహిళలైతే ఇష్టపడరు. వీరి జోలికి వెళ్లడానికి పోలీసులు సైతం వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే స్త్రీలు ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సాక్ష్యం చెప్పడానికి ఎవరు కూడా ముందుకు రారు. కట్టుబాట్లతో పాటు పేదరికం కూడా ఇక్కడ స్త్రీలను దడిచాప్రద వైపు అయితే మొగ్గు చూపుతుంది. జానడి పొట్ట నింపుకోవడానికి భర్తలు తమ మనసును చంపుకొని భార్యలను అద్దెకిస్తూ ఉంటారు. దీనిలో కీలక పాత్ర పోషించేది దళారులు అన్నమాట. అంటే మధ్యవర్తి వాళ్ళు. పేదరికంలో మగ్గిపోతున్న కొన్ని కుటుంబాల దగ్గరికి వెళ్లి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి ఈ
దడిచా సంప్రదాయం వైపు ఇక్కడ వాళ్ళను పురిగొలుపుతూ ఉంటారు. ఈ దళారుల మాటలు నమ్మి భర్తలు తమ భార్యలను అద్దెకు పంపడానికి సిద్ధమైపోతారు. ఇంత చేస్తే ఎక్కువ భాగం దళారు చేతుల్లోకే వెళ్తుంది. కానీ బాధితులకు ముట్టేది మాత్రం 10 నుంచి 15,000 రూపాయలు మాత్రమే. పేదరికం సృష్టించే అనేక విపరీతాలలో ఇలాంటి వింత ఆచారం ఒకటి ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు. ఈ తరహా దురాచారాలను మహిళల జీవితాల్లో వెలుగు నింపాలని సామాజికవేత్తలు ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ ప్రజలు ఏమని చెప్తున్నారని మనం చూసుకున్నట్లయితే రేటు సాధారణంగా ఒక గంటకు, ఒక రోజుకు, వారానికి, నెలకు లేదా గరిష్టంగా ఒక సంవత్సరానికి అయితే వీళ్ళైతే భార్యలను అద్దెకు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుందని వాళ్ళైతే చెప్తున్నారు. ఒప్పందం ముగిసిన తర్వాత స్త్రీలు ఇప్పుడు అద్దెకు తీసుకున్న భర్తను వదిలిపెట్టి మరో వేరే అబ్బాయితోనైతే వీళ్ళైతే ఒప్పందం అయితే కుదుర్చుకుంటారు. ఇలా వారికి కొత్త యజమాని మళ్ళీ తగులుతూ ఉంటాడు. ఆ ఒప్పందం అయిపోగానే వాళ్ళు మళ్ళీ వేరే అబ్బాయితో మళ్ళీ వేరే ఒప్పందం కుదుర్చుకొని అతనితో అద్దెకు అయితే వెళ్ళిపోతూ ఉంటారని అక్కడ ప్రజలైతే చెప్తూ ఉన్నారు. ఇక్కడ భార్యలను లీజుకి ఎవరికి ఇస్తూ ఉంటారంటే భార్యలు లేని భర్తలకు, అలాగే సంపన్నులు ఉంటారు కదా, అలాగే వ్యాపారస్తులకు వీళ్ళైతే భార్యలను అయితే లీజుకి ఇస్తూ ఉంటారు. అయితే మనకు లీగల్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా అని ఒకటైతే ఉంది. దాని ప్రకారం వాళ్ళు ఏమని చెప్తున్నారంటే దడిచా ప్రదా అనేది కుటుంబాల్లో ఉండే కుమార్తెలను లేదా భార్యలను తాత్కాలికంగా అద్దెకు ఇచ్చే సంప్రదాయం అయితే ఇక్కడైతే ఉంది. పురుషులు ఈ మార్కెట్ లో పాల్గొంటారు. కన్యత్వం, శారీరక రూపం, వయసు వంటి ప్రమాణాల ఆధారంగా ఇక్కడ స్త్రీలను అయితే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్నట్లు వాళ్ళైతే చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేలాది మంది ఈ పని అయితే చేస్తూ ఉంటారు. ఇక లీగల్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఏమని చెప్తున్నారంటే 8 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న వర్జిన్ బాలికలకు ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వబడుతుందని వాళ్ళైతే చెప్తున్నారు. ఇక ధరలు మనం చూసుకున్నట్లయితే ఒక్కో వధువుకు 15 నుంచి 25,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. అయితే అందమైన అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకైతే 2 లక్షల వరకు అయితే ధర అయితే పలుకుతుందని వాళ్ళైతే చెప్తున్నారు. ఒకసారి అద్దెకు తీసుకుంటే ఊహించలేని భయాందోళనను ఎదుర్కోవాల్సి వస్తుంది. వారు తరచుగా అద్దెకు తీసుకువెళ్లబడిన వ్యక్తితో మాత్రమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వీళ్ళను లైంగికంగా వేధిస్తున్నారని వాళ్ళైతే చెప్తున్నారు. రేష్మా అనే ఒక 8 ఏళ్ల వయసున్న ఒక పిల్ల ఏమని చెప్తుందని మనం చూసుకున్నట్లయితే తనకు 4 రెట్లు పెద్ద వయసులో ఉన్న అబ్బాయితో ఆమె అద్దెకు వెళ్లడం జరిగిందని ఆమె అయితే చెప్తుంది. ఆమె అక్కడ ఏం జరుగుతుందో అని గ్రహించే లోపు అంతా జరిగిపోయిందని ఆమె చెప్పడం జరిగింది. ఆ మహిరా అనే ఆమెకు 14 సంవత్సరాలు అన్నమాట. ఆమె ఏమని చెప్తుందంటే తన భర్త తనను అద్దెకు వెళ్ళకపోతే కత్తి పట్టుకొని నన్ను బెదిరించాడని ఆమె అయితే చెప్తుంది. ఆమె 14 ఏళ్ల వయసులో 80,000 రూపాయలకు అద్దెకు వెళ్లడం జరిగిందని ఆమె చెప్పడం జరిగింది. మన భారతదేశంలో కూడా ఇటువంటి సంప్రదాయాలు ఉన్నాయంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము. దానికి కారణం ఏమిటంటే టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినప్పటికీ సంస్కృతి, సంప్రదాయాలు అని పేరు చెప్పి పిల్లల చేత ఇటువంటి పనులైతే చేపిస్తున్నారు. స్త్రీలు ఇప్పుడిప్పుడే సమాజంలోకి వచ్చి బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ రోజుల్లో కూడా ఇటువంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడంటే ఇటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్లకు కౌన్సిలింగ్ అయితే ఇస్తుందో అప్పుడే ఈ సమాజం అయితే మారుతుందని నా ఉద్దేశం. అంతేకాకుండా అక్కడున్న పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి సంప్రదాయాన్ని అయితే వాళ్ళైతే అంగీకరించడం జరుగుతుంది. దానికి కారణం ఏమిటంటే వాళ్ళకు అందవలసిన ముడుపులు వాళ్ళకైతే అందుతున్నాయి. ఇంకా వాళ్ళు ఇటువంటి విషయాల్లో ఏం పట్టించుకుంటారు. ఇది ఏదేమైనప్పటికీ ప్రభుత్వమే ఇటువంటి విషయాల్లో ముందుకు వచ్చి వాళ్ళ పైన కొన్ని ఆంక్షలు విధిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనే విషయాలు అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.